హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? హిరణ్యకశిపుడు అనే రాక్షసుడికి దేవతలంటే అసలు ఇష్టం ఉండదు. అతని భార్య కయాదుకి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడికి విష్ణువు అంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడు విష్ణు నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు కోపంతో వీడిని హతమార్చండి అని తన సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ ప్రతిసారి విష్ణు అతన్ని కాపాడుతూ ఉంటాడు. అప్పుడు తన చెల్లి హోలిక వచ్చి, నా వద్ద బ్రహ్మ దగ్గర నుండి వరంగా పొందిన శాల్వ ఒకటి ఉంది, అది కప్పుకొని ప్రహ్లాదుడిని తీసుకొని వెళ్ళి మంటల్లో కూర్చుంటే నాకు ఏమీ కాదు, కానీ వాడు తప్పకుండా చనిపోతాడు అని చెబుతుంది. హోలిక తన అసలైన రూపంలోకి మారి ప్రహ్లాదుని తీసుకొని కూర్చుంటుంది. అప్పుడు ఆ భయంకరమైన మంటల్ని చూసి నమస్కరించి ఓం నమః నారాయణాయ అని మొదలు పెడతాడు. అప్పుడు విష్ణువు ఒక్కసారి ఉఫ్ అని ఊదుతాడు. అంతే, హోలిక మీద ఉన్న శాలువ ఎగిరిపోతుంది. హోలిక అక్కడికక్కడే కాలి బూడిదైపోతుంది. ఈ హోలిక దహనం రోజుని మనం హోలీ పండుగగా జరుపుకుంటున్నాము. దీని తర్వాత ఏం జరిగింది? ప్రహ్లాదుడు చనిపోయాడా? నరసింహస్వామి ఎలా వచ్చాడో తెలుసుకోవాలంటే క్రింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.